మోహాలు చూడు ఎట్ట ఆలాడేశారు. ఇహ నీ పని అయిపోయినట్టు. ఇదిగో మీకు ఇచ్చిన టైం అయిపోయింది. ప్రభుత్వం ఖర్చుతో మీరు సేకరించిన సర్వే వివరాలు మీ వల్ల సాధ్యం కాక ఈ ప్రాజెక్టు నిలిపేస్తున్నట్టుగా ఒక ఉత్తరం రాసి సంతకం పెట్టి నా చేతికి ఇచ్చే ఇక మీరు ప్రయాణానికి సిద్ధంగా అండి. అన్ని సిద్ధంగానే ఉన్నాయండి. అయితే ఆ విజయ్ గడి దగ్గర సర్వే వివరాలు ఫీడ్ చేసిన కంప్యూటర్ ఉంది, దాన్ని కూడా అడగండి. ఇది ఇంజనీరా నిన్నే నీ కాడదేదో కంప్యూటర్ ఉందంటగా, అది గవర్నమెంట్ సొమ్మే, దాన్ని కూడా అది అతను పర్సనల్ కంప్యూటర్. దీనిలో ఉన్న వివరాలే దానిలో ఫీడ్ చేసి ఉన్నాయి. అట్నా సార్ ఇంకొక అవకాశం ఇప్పించండి. మా విజయ్ అంచనా ఇంతవరకు ఎప్పుడు తప్పలేదు. నోరు ముయ్యవయ్యా, వాడేదో పెద్ద మేధావిలాగా మాట్లాడతావేంది? విజయ్ అంట విజయ్ పేరులో కాదయ్యా, చేతలో ఉండాలి విజయం. ఎగురువా ఇదిగో సైన్లేనా, ఈ క్షణం నుంచి ఈ ప్రాజెక్టు నీది, అగ్రిమెంట్ది, సంతకం పెడతాను. చమురో చమురో అని గోల పెట్టావు, అది బయటపడేసరికి చీచి అంటావే. ఒళ్ళంతా కంపు కొడుతుంది. బురదలో పొరిలే పంది మొహన్న సెంటి చిమ్మితే ముక్కు మూసుకోక ఏం చేస్తుంది? నన్ను పంది అంటావా? కాకపోతే దొన్నవి అడ్డమైన గడ్డి దీన్ని రంకలేస్తున్నావు కదా. మంత్రులు పట్టుకొని మర్యాద లేకుండా మాట్లాడతావు. కంపు కొట్టే నీకేంటి బే మర్యాద? సిన్సియారిటీ మీద నోరు చేసుకున్నందుకు మా ఆఫీసర్ కి సారీ చెప్పి ఇక్కడి నుంచి కదులు. చెప్పకపోతే ఏం చేస్తావు? పార్లమెంట్ కు వచ్చి నోరు విప్పానంటే నీ నియోజకవర్గం నడి వీధిలో పడతావు. హవాలా డైరీ కంటే నీ డీటెయిల్స్ చాలా ఉన్నాయి నా దగ్గర. పొరపాటు అయిపోయిందే, క్షమించు. ఇది ఆఫీసరా, తప్పు అయిపోయిందయ్యా, మన్నించు. నువ్వు చెప్పినట్టుగానే మీ ఇంజనీర్ కుర్రోడు చాలా గట్టుకుడయ్యో, నా చేతనే ఆయిల్ లాగించాడు. నా హృదయంలో ప్రేమదీపం వెలిగించిన నీకు నా అందాల్ని విందు చేస్తానంటే వినిపించుకోవే ప్రియా. నాకేమని పడ్డం లేదు. అదేంటి ప్రియతమా, నీ మీద నా ప్రేమ ఉత్తంగా తిరంగల్లా ఎగసి ఎగసి పడుతుంటే పట్టించుకోవే. కాస్త తెలుగులో ఏడు. నేను మాట్లాడుతుంది 16 అణాల తెలుగు భాషే, ప్రముఖ నవలా రచయిత్రుల పడికట్టు పదాలే. నువ్వు నన్ను ప్రేమించకపోతే విరజాజులు విచ్చుకోనంటున్నాయి, వెన్నెల కిరణాలు గుచ్చుకోనంటున్నాయి, మలయ మార్తం జుమ్మని వీచనంటుంది. అయితే ఫుల్ స్పీడ్ లో ఫ్యాన్ ఆన్ చేసుకో, జుమ్మని గాలి వస్తుంది. నాకు ఇక్కడ చాలా పని ఉంది, వెళ్ళొస్తామ్మా. అసుర సంధ్య వేళ ప్రియుడి కలక సహజమే, వెళ్ళొస్తా. మంచిది, మళ్ళొస్తా. ఎక్కడ దొరికిందిరా ఇది? యామిని, పిలిచావా ప్రియా? అవును ప్రియతమా, ఇలా వచ్చి కూర్చో. ఏమి నా భాగ్యము. యామిని, నీ ప్రేమను పరీక్షించడానికి అలా అన్నాను, కానీ నా మనసంతా నిండి ఉన్నది నువ్వే. అవును యామిని, నీ నవలా భాష వింటుంటే నా చెవుల్లో 1000 వేణలు మీటినట్టుంటుంది. యామిని, నేను అందిస్తున్న పళ్ళు నువ్వు తింటుంటే, నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంటే, నీ లుక్స్, నీ నోరు, నన్ను నేనే మర్చిపోతున్నాను. యామిని, తిన్న పళ్ళు చాలు, ఎక్కువ తింటే అజీతి చేస్తుంది. నువ్వు అలా వెళ్లి ప్రేమ పవనాల్లో విహరించిరా. అలాగే ప్రియతమా. గుడ్ గర్ల్. నిమి, నిమి, భోజనం రెడీ. నాకు ఆకలిగా లేదు. ఆలస్యం చేస్తే చల్లారిపోతుంది, రా. వద్దన్నానా? అరే, ఏం తినకుండా ఎలా ఉంటావు? ఒక్క ముద్ద తిందుగాని రా. ఈ మధ్య నిన్ను మమ్మీ బాగా చూసుకుంటుంది కదా అని కళ్ళు నెత్తికెక్కాయా? పని మనిషివి, పని మనిషిలా ఉండవు. మేము చెప్పింది చేసి కుక్కలా మా కాళ్ళ దగ్గర పడి ఉండాల్సిన దానివి ఏదో బంధువులా చుట్టవులా సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించావో కళ్ళు రాళ్ళ కొడతాను. కుక్కలా పడి ఉండాల్సింది నీ కాళ్ళ దగ్గర తను కాదే, తన కాళ్ళ దగ్గర నువ్వే. నన్ను హేట్ కాదే, నీ పక్కన ఈ పెట్టి తెరిచి చూస్తే నీ మీద, నీ బతుకు మీద నీకే అసహ్యం వేస్తుంది. చూడవే, చూడు, వీటితోనే, ఈ బట్టలతోనే ఈ పెట్టి పెట్టుకునే ఒకనాడు మనం దేహి అంటూ ఈ ఇంటి వాకిట్లో నిలబడ్డామే. వదినా ఆప్యాయతో చేయి పుచ్చుకుని ఇంట్లోకి తీసుకెళ్లి నా ఇల్లాలని విలయాలని ముద్ర వేసి ఊరి నుంచి తరిమి కొట్టించిందే మీ అమ్మ. తోపుటూలా ఆదరించిన ఆ మహానుభావుని మనసు విరిచి తాగుబోతులు చేసి చీకటి గతికి అంకితం చేసిందే మీ అమ్మ. రాజభోగాలు అనుభవించవలసిన ఇంటి ఆడపడుచుని
పని మనిషి కంటే హీనగా చూశారే నువ్వు మీ అమ్మ. ఇవేనే నీకు తెలియని పంచదేశాలు. అంతేకాదు నువ్వు మీ అమ్మ వాడు వీడు అని పిలుస్తూ చంపడానికి ప్రయత్నించారా విజయ్? అతను మరెవరో కాదే, ఈ ఆస్తికి వారసుడు, ఆ చెల్లికి అన్న, నీకు బావే. బావా, నన్ను క్షమించు బావా. ఇదేంటే కొత్త బావాని వరుస కల్పిస్తున్నావు? కొంపదీసి పిల్ల కాలంలోంచి పెద్ద కాలంలో దోసే కదా. జరిగిందంతా నాన్న నాకు చెప్పారు బావా, నన్ను క్షమించు. నీ కాళ్ళు పట్టుకుంటారు. లే 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 లే. ఇప్పుడు నువ్వు నాకు నిజంగా నచ్చవే కంచు. నువ్వు ఉండాల్సింది నా కాళ్ళ దగ్గర కాదు, ఇక్కడ. మనమెవరికి వారే వేరైనా నీ సుఖమేనే కోరుకున్నా, నిన్ను వేడి అందుకే వెళుతున్నా. బాధపడకు యామిని, భావన పొందే అదృష్టం నాకు లేదు. ఆ అర్హత ఉన్నదానివి నువ్వే. మధ్యలో కథ మార్చుకు సోదరి. నేను ప్రేమించింది జీవితాన్ని పంచుకోవడానికి కాదు, నా ప్రేమని త్యాగం చేసి నాకు నేనే తాజ్మహల్ కట్టించుకోవడానికి, ఈ అత్తమడుగు చరిత్రలో ఓ ప్రేమమూర్తిగా నిలిచిపోవడానికి. ఇప్పటికైనా అర్థమైందా త్యాగ ప్రేమి అంటే ఏంటో? చూడు యామిని, నా కోసం ఏ త్యాగమైనా చేస్తావా? నేను అందుకోసమే పుట్టాను ప్రియా. నా కోసం తాజ్మహల్ కట్టించుకోవాలన్న కోరిక ప్రస్తుతానికి త్యాగం చేసి ఒక మంచి మొగుడిని కట్టుకొని హ్యాపీగా కాపురం చేయి. అలాగే ప్రియా, మీ మాట నాకు వేదవాక్కు. థ్యాంక్ యూ. కానీ ఒక్క షరతు. ఏంటది? నాకు కాబోయే మొగుణ్ణి మీరే తెచ్చిపెట్టాలి. ఓ సింతేనా? అలాగే. థ్యాంక్ యూ, బాయ్. నీ సుఖమే నేకో. ఒరే బావా. నన్నే? అవునరా, నేను రెడీ. దేనికి? సాంగ్ వేసుకోవడానికి. అయితే వేసుకో. నమస్కారం అండి. ఎవరాయ నువ్వు? ఎవరంటే ఏం చెప్పనండి, నేను ఒక ఎలన్నండి. అంటే ఫైట్లు గట్రా చేసే దుర్యోధన టైపు కాదండి, నమ్మించి మోసం చేసే శకున్ టైప్ అన్నమాట. బాగుండదులేండి. ఇంతకీ విషయం ఏంటంటేనండి, ఆ విజయ్ గారి దగ్గర ఉన్న కంప్యూటర్ తీసుకొచ్చి నేను మీకు ఇస్తే మీరు నాకేమిస్తారు? ఆ విషయం నీకెలా తెలుసు? మరదే ఈ శివరావు స్పెషాలిటీ. శివరాలు ఎందుకు గారండి, విషయం అంత ఇస్తారు చెప్పండి. 10 కోట్లు. కోట్ల నోట్ల అండి? జోకులేకు. 10 crores ఇస్తాను. అదెలా తెస్తావో చెప్పు. అన్న ఎలాంటి సేపుడు సీక్రెట్లు చెప్పరండి. ఎక్స్క్యూజ్ మీ, నా దగ్గర ఓ మంత్రం ఉందండి, దాంతో అటు చింతకాయలు రాలగొట్టేస్తాను. నా పేరు రాజేశ్వరి దేవి. ఏం కావాలి మీకు? కావాల్సింది నాకు కాదు, మీకు. ఆ ఓఎన్జీసీ ఆఫీసర్ విజయ్ దగ్గర ఉన్న కంప్యూటర్ మీకు కావాలటగా. ఆ విషయం మీకెలా తెలుసు? మా శివరావు చెప్పాడు. ఈ రాజేశ్వరి దేవి అంటే రాజకీయ కిటుకులకి రాజధాని శివరావు మీకు చెప్పే ఉంటాడు. చెప్పండి చెప్పండి. మీ గురించి నేను విన్నాను. మంచిది. ఇంకా 2-3 రోజులు మీ పని అయిపోయినట్టే. క్యాష్ రెడీ చేసుకోండి. ఓకే, డన్. థ్యాంక్ యూ. శివరావు, అమ్మా, ఇన్నాళ్ళకి ఒక మంచి పని చేసావయ్యా. నేనెంత నా బతికెంత తల్లి, 10% తో నేను నీళ్ళలో పడి ఉంటామని. అంతకంటే అత్యాస నాకు అస్సలు లేదమ్మా. అందుకే కదా ఆఫర్ రాగానే తెల్లని దగ్గరికి వచ్చేసా. ఇంకో విషయమేమో, ఆ విజయ్ గడ ఆ కంప్యూటర్ ని ఎప్పుడు చొక్కా లోపల బనీల్లో పెట్టుకుంటాడంట. అలాగా? మనం ఒక మంచి ప్లాన్ వేసి ఆ కంప్యూటర్ ని వాడి దగ్గర నుంచి ఎలాగైనా రాబట్టాలి. ఓ నువ్వు పని చేస్తే ఏంటది? చీకటి పడ్డాక చిందులు ఎత్తులేసుకుని టెంట్ లో దూరి వాడి కాళ్ళ మీద పడు. 3వ గంటకి తెలియకుండా కొడుకుని అడ్డం పెడతాను. నోరు మూయండి. అలాగే. మమ్మీ, ఈసారి బాంబే నుంచి ఓ ప్రొఫెషనల్ కిల్లర్ ని రప్పిస్తే ఆయన్ని చంపితే మనకేమొద్దమ్మా, సంకలో దొరక తప్ప. చూడమ్మా, దీనికల్లా ఒక్కటే మార్గం. ఆడికి చీరల పెచ్చుందంట. నువ్వు కొంచెం మనసు నిబ్బరం చేసుకుని ఆ అమ్మాయిని ప్రయోగించి ఆడిని మన ఇంటికి రప్పించావనుకో, పని అయిపోద్ది. కరెక్ట్. నిమ్మి, మమ్మీ, వాడిని ఎలాగైనా బుట్టలో పడేయాలి తల్లి. నేనా? ప్లీజ్ నిమ్మి. నో మమ్మీ, వాడంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. మన పని అయ్యే వరకేగా, కళ్ళు మూసుకుని భరించేమ్మా. నువ్వు ఎన్నైనా చెప్పు మమ్మీ, ఐ కాంట్ డూ దిస్. మాతృదేవోభవ అన్నారే. 9 నెలలు నిన్ను మోసి కని పెంచి పెద్ద చేసిన కన్న తల్లి మాటకే ఎదురు చేస్తావా? వెళ్ళి ఆ పని చేసి కన్న తల్లి రుణం తెచ్చుకో. అలాగే డాడీ. సారీ మమ్మీ. పర్వాలేదమ్మా, వెళ్ళొస్తాను. ఏమిటో చూపు, బాధ్యత తెలిసిన భర్త నేను.